అసెంబ్లీలో మీరు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈరోజు కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం 10 ఏళ్ల అభివృద్ధి గురించి. అభివృద్ధి జరగలేదంటే ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీ అన్ని తప్పులు చెప్తుంది. గవర్నర్ ప్రసంగంపై కూడా వాళ్ళు విమర్శించారు. దాన్ని ఎలా చూడాలి? నేను ఫస్ట్ ఆహ్వానిస్తున్నాను శ్వేతపత్రాన్ని. ఎందుకోసం అంటే మాది శ్వేతపత్రం అంటే ఆర్థికంగా ఒక రాష్ట్రం మీద అనుమానాలు ఉన్నప్పుడు ఖర్చుల ఆదాయ వివరాలను శ్వేతపత్రం ప్రకటిస్తుంది. అది మనకి గవర్నెన్స్లో ఒక భాగం. వాళ్ళు శ్వేతపత్రం ప్రకటిస్తున్నారు, దాన్ని కూడా ఆహ్వానిద్దాం. కానీ మీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు రాజకీయాలను ప్రేమించే వాళ్ళు, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియాలనుకునే వాళ్ళు, అసెంబ్లీలో ఏ చర్చలు జరుగుతున్నాయి అనుకునే వాళ్ళు, ప్రభుత్వం పనులు చేస్తుంది, ప్రతిపక్షం ప్రధానంగా సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది, అవసరమైన విమర్శలు చేస్తుంది, కట్టుదట్టుగా ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తుంది. నేను వాళ్ళు అంటున్నాను, 10 ఏళ్ల తర్వాత రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. తెలంగాణ అసెంబ్లీ ఏర్పడినాక ఎప్పుడైనా మీరు ఇట్లాంటి చర్చలు చూసారా? తెలంగాణ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షాల మాటలకు అధికార పక్షం సమాధానాలు ఇవ్వడం, భవిష్యత్తు మీద భరోసా కలిగించడం, ఒకరు శ్వేతపత్రం తీసుకొస్తే ఇంకొకరు శ్వేతపత్రం తీసుకురావడం, ఇట్లాంటి కల్చర్ చూసారా? ఈ కల్చర్ మంచి కల్చరా చెడ్డ కల్చరా? డిక్టేటర్ లాగా బెత్తం పట్టుకొని నేను చెప్పిందే రైట్ అనడం రైటా? గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి అని చెప్పి మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని రైటా? నిజంగా వాళ్ళ శ్వేతపత్రంలో నిజంగా వాళ్ళ స్వేదమే ఉంటే మనం హర్షిద్దాం, మనం కాదని లేదు. కానీ మేము చెప్పిందని 10 ఏళ్ళు వాళ్ళు డ్రామా చేశారు, డొమ్మరగడ్డలు వేసుకున్నారు. కాబట్టి వాళ్ళని ప్రజలు విశ్వాసంలో తీసుకపోలేదు. మీకు ఇంకో విషయం చెప్తాను. వాళ్ళు ఏం చేసేదంటే అసలు 2014 తెలంగాణ ప్రాంతమే లేనట్టుగా, తెలంగాణలో మేము ఎవరైనా కరెంటు వెలుగులో లేనట్టుగా, అసలు మంచినీళ్ళే తాగనట్టుగా, మాకు నల్లాలే లేనట్టుగా, అసలు మాకు ప్రజాస్వామ్యం అంటే తెలియనట్టుగా, మాకు బడే లేనట్టుగా, చదువులే లేనట్టుగా చిత్రీకరించారు. 2014లో తెలంగాణ ఒక్కసారి భూలోకం నుంచి అంటే పాతాళలోకం నుంచి ఒకసారి ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుగా చిత్రీకరించారు. 2014 తెలంగాణ శూన్యం అన్నారు, నాడు నేడు అన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే నాడు నేడు మీరు కూడా చూడండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నాగార్జున సాగర్, ఒక జురాలా ప్రాజెక్ట్, ఒక మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఒక కోయిల్ సాగర్ ప్రాజెక్టు, ఇట్లా అనేక ప్రాజెక్టుల పేరు నేను చెప్పగలుగుతాను కట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన పునాదుల బేస్ చేసుకుని ఎక్స్పాన్షన్ చేసింది. కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ 40,000 స్కూళ్ళని ఎస్టాబ్లిష్ చేసింది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ దవాఖాలు కట్టింది. కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేసింది. కాంగ్రెస్ పార్టీ మార్కెట్లు కట్టింది. కాంగ్రెస్ పార్టీ చెరువులను మరమ్మతు చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన 5.5 లక్షల మంది ఎంప్లాయీస్ను నియమించింది. అట్లా చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది మీకు అన్నట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్పుకోలేదు సరిగా. ఇక్కడ 2014లో మేము ఓడిపోయినాం. ప్రజలకు విషయం అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, ఇక చాలా కాలం వరకు ఉంటాం. మరి ప్రతిపక్షాలు ఉంటాం, మేము అధికార పక్షంలో ఉంటాం. ఒకవేళ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, మా పరిపాలన రంజింపజేయకుంటే మేము కూడా ఓడిపోతాం, సిద్ధంగానే ఉన్నాం మేము. కానీ వాస్తవాలకు భిన్నంగా గెలిచిన పెట్టిన 6 నెలలకు కూలిపోవాలని కోరుకోవడము పిల్లి అరుపులు తప్ప, పిల్లి శాపడాలు తప్ప మరేం కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు 6 హామీల్లో 2 హామీలు ఆల్రెడీ అమలుపరిచారు. ఇంకా 4 హామీలను ఎప్పుడు అమలుపరచబోతున్నారు? టైం ఉందండి దానికి. మేము 100 రోజులు టైం ఇచ్చాం. 10 రోజులు అయింది కదా సార్. 2 హామీలు అయిపోయినాయి. ఇంకో 2 హామీలకు ప్లాన్ చేస్తున్నాం మేము. ఇంకో 10 రోజులకు ఇంకో 2 హామీలు ఉంటాయి. ఇంకో నెలలోకి ఇంకో 2 హామీలు ఉంటాయి. పెద్ద ఇష్యూ కాదు కదా. ఇంకో ఇష్యూ ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారం అలా ప్రమాణ స్వీకారం అంటే చేస్తున్నాడని తెలియకముందే కొంతమంది రాజీనామాలు చేశారు. కొంతమంది ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే అధికారులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమందిని అధికార పార్టీ బదిలీలు చేసుకుంటుంది. అధికార పార్టీ బదిలీ అంటే అది ఎవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళ అధికారం. ఈ రాజీనామా చేసే వాళ్ళని ఆ రాజీనామాలు కూడా రిజైన్ లెటర్ని యాక్సెప్ట్ చేయకుండా హోల్డ్లో పెట్టి అంటే ఎందుకు ఏం చేద్దామని అలాగా? ఇప్పుడు స్వామి గారు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాయి. ఆయన మనం చేసే ఒప్పులకి ఎవరు బాధ్యులం? మనమే బాధ్యులం. మనం చేసే తప్పులకు ఎవరు బాధ్యులుగా ఉండాలి? మనమే బాధ్యులుగా ఉండాలి కదా. 2014లో ఈ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పడింది, ఒక మిగులు రాష్ట్రంగా ఏర్పడింది. ఈరోజు 6 లక్షలకు పైగా అప్పులు ఏర్పడ్డాయంటే ఆ అప్పులకి సంబంధించిన ప్రతిఫలం కూడా సమాజంలో ఉండాలి కదా. మీరు 6 లక్షలకు పైగా అప్పులు పట్టుకొచ్చారు. ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 72,000 కోట్ల అప్పులని ఈరోజు 6 లక్షల పైగా తీసుకొచ్చారు. ఈ అప్పుల ద్వారా మీరు సాధించిన ఆస్తులన్నీ అభివృద్ధి అనే విషయం మీద క్లారిటీ ఉండాలి కదా. డెమోక్రసీలో గవర్నెన్స్ ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. దాన్ని మనం బాధ్యతాయుత ప్రభుత్వం అంటాం మనం. కాబట్టి గతంలో జరిగిన తప్పులకు బాధ్యత వహించాలి,
గతంలో ఉన్న మెరిట్స్ కూడా బాధ్యత వహించాలి. కానీ మొత్తం రాష్ట్రానంతా మొత్తం కుల్లంగా తూట్లు పొడిచేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల నేపథ్యంలో నెట్టివేసి రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసి ఈమె తప్పుకొని పారిపోతామంటే పారిపోవడానికి సిద్ధంగా ఉండదు కదా. విషయంగా తేలాలి కదా. ఫైల్స్ ఉంటాయి, కొన్ని ఫైల్సే మాయమైనాయి. అసలు అధికారులకు ఫైల్స్ ఈరోజు రాజకీయ పార్టీ పవర్లోకి వస్తుంది, ఇది కాకుండా ఇంకో రాజకీయ పార్టీ పవర్లోకి వస్తుంది. కానీ అధికారుల వ్యవస్థ ఎప్పటికి ఉంటుంది కదా, బ్యూరోక్రసీ అంటాం మనకి ప్రధానంగా మార్క్స్ వెబర్ అనే ఒక గొప్ప సోషాలజిస్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఏమంటాడంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నిష్ణాతులైన అంటే ప్రజలకి నిరంతరం జవాబుదారీగా ఉండేది ఉద్యోగి స్వామ్యం. దాన్ని మనం బ్యూరోక్రసీ అంటాం ఇంగ్లీష్లో. ఆ బ్యూరోక్రసీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కదా, తమ పరిపాలన యంత్రాంగంలోకి వెళ్ళిపోవాలి కదా. కానీ ఈరోజు ఆ బ్యూరోక్రసీ మొత్తం కూడా టీఆర్ఎస్ క్రషిగా మారిపోయింది, బీఆర్ఎస్ క్రషిగా మారిపోయింది. మీకు చాలా ఎగ్జాంపుల్స్ పెడతాను. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ కార్యకర్తల పబ్లిక్ మీటింగ్కి ఎస్ఐలు సిఐల ర్యాంకుల్లో వంటపాత్రలను చేతులు పట్టుకొని ఎత్తుకపోయిన సందర్భాలు మీకు చూపెట్టలేదు నేను. పోలీస్ వాహనాల్లో చాలా సందర్భాల్లో బీఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు బదిలీ అయిన సంగతిని మనం చూడలేదా? అట్లాగే ఆఫీస్లో ఉండాల్సిన ఆఫీసర్లు మంత్రుల ఇళ్ళ దగ్గర ఊడిగం చేసుకుంటూ ఉన్న సందర్భాలు మనం చూడలేదా? తర్వాత ఇక్కడ లోకల్ ఐఏఎస్ ఆఫీసర్లు కాదని బీహార్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఎక్కించిన సందర్భాలు మనం చూడలేదా? తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ మురళి లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి జాబ్ రిజైన్ చేసేలా చేసేది మనం చూడలేదా? కాబట్టి వాళ్ళ తప్పులకు వాళ్ళకి బేసికల్గా విచారణ జరగాలి కదా. సరే, శిక్షణ పక్కన పెడదాం, విచారణ జరగాలి కదా. విచారణ జరగాలనే నువ్వు మొత్తం గంగలో మునగంగానే మన పాపాలని పోతే అన్నట్టుగానే నువ్వు పదవిలో నుంచి రిజైన్ చేయగా నీ పాపాలని పోతాయా? కాబట్టి డెఫినెట్గా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. కాబట్టి వాళ్ళు రిజిగ్నేషన్స్ అవసరమైన దగ్గర ఆమోదిస్తున్నాం, అవసరమైన దగ్గర కొనసాగిస్తున్నాం. చర్చ జరగాలని. ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీకి ఇప్పుడు ఆ చైర్మన్ ఆల్రెడీ రిజైన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొత్త చైర్మన్ ఎప్పుడు ఎన్నుకుంటారు, మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? మాతోనే కొలువులు అన్నారు, మేము వస్తేనే కొలువులు అన్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు మీరు ఇచ్చే ఆ భరోసా ఏంటి? ఎప్పటికి ఉద్యోగాల కల్పన కల్పిస్తారు? ఎన్నికల ముందు నిరుద్యోగులకి మేము భరోసా కల్పించాం. మేము అధికారంలోకి వచ్చినాక అది బాధ్యతగా స్వీకరిస్తున్నాం. భరోసా ఇప్పుడు బాధ్యతగా మారిపోయింది. మేము 3 విషయాలు ప్రకటించామండి. ఒకటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇయర్ అన్నాం. ఫిబ్రవరి 1 నుంచి మా జాబ్ క్యాలెండర్ ఇయర్ ఇంప్లిమెంట్లోకి వస్తున్నది, నెంబర్ 1. నెంబర్ 2 మెగా డిఎస్సీ అన్నాం. మెగా డిఎస్సీ అంటే ఇన్ని పోస్టులకు సంబంధించిన ఇతిమిద్దం లేదు, కానీ ఈరోజు ఖాళీగా ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులను నింపి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తామంటే ఖాళీ పోస్టులు ఏ ఇయర్కి ఆ ఇయర్ నింపుకుండా పోతూ ఉంటాం. అది దాని వాగ్దానం చేస్తున్నాం, తీసుకుపోతున్నాం. 3 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నాం. ఆ 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏర్పాట్ల మీద సమీక్షలు జరుగుతున్నాయి. మీరు చెప్పిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు ఇంకొక 2 చేయాల్సి ఉందనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, రాజీనామా చేశారు. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకురావాలి. కానీ ఆ రాజీనామా ఇంకా గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. ఆమె కూడా వివరణ తీసుకోవాలి కదా. ఇక్కడ టీఎస్పీఎస్పీ అనేది అత్యంత కల్లోల పుట్టగా మారిపోయింది. ఎవరికి ఉద్యోగాలు వచ్చాయో ఎవరికి రాలేదో ఏమైందో తెలుసు మనకి. ఇక్కడ మూమెంట్ అంతా నడిపిన దాంట్లో నేను కూడా ప్రధానమైన బాధ్యతల్లో ఉన్నాను నేను అంతకుముందు. కాబట్టి టీఎస్పీఎస్పీ సభ్యులు చైర్మన్ రాజీనామా ఆమోదం అయిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో కొత్త సభ్యులు ఎన్నిక అవుతుంది, కొత్త చైర్మన్ వస్తాడు, ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. టెక్నికల్గా మా ముందున్న హార్డ్యూల్స్ తొలగించుకుంటూ పోతూ ఉన్నాం. అన్ని హార్డ్యూల్స్, అన్ని ఆటంకాలు ఒకసారి తొలగించలేం కదా, ఒకదాని తర్వాత ఒకరు పోయే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధుడు ఆయన రకరకాల నిర్ణయాలు తీసుకుంటాడు, ఇంప్లిమెంట్ చేస్తారు నమ్మకం మాకు ఉంది.